మటన్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. దీనికోసం నేను మటన్ హాఫ్ కేజీ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఈ మసాలా కోసం నేను హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, కొంచెం చెక్క, ఒక ఉల్లిపాయను తీసుకొని తరిగి పెట్టుకున్నాను. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు పొడి, 1.5 స్పూన్ కారప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి. ఈ మొత్తాన్ని నేను మిక్సీకి వేసుకొని ఈ విధంగా పేస్ట్‌లా చేసుకున్నాను. ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత కడిగిన మటన్ వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉండనిచ్చి తరిగిన టమాటా వేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పేస్ట్‌ని వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న దాని తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి ఉడికిందేమో చూసుకొని ఉప్పు సరి చేసుకొని గార్నిష్ చేసుకోవడమే.